ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏమంటారు పారిశ్రామిక ఉద్ధరణ సరే, ఇప్పుడు 5 ఏళ్ల పాటు రాష్ట్రం దోచుకొని అసలు పారిశ్రామికీకరణ అనే పదమే రాష్ట్రంలో వినపడకుండా చేసింది మీరు. పేదల భూములు దోచుకోవడానికి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే మేము అదే భూమిని కొంత దాని కంపెనీలకు ఇచ్చి బ్రహ్మాండమైన ఉద్యోగాలు తెస్తున్నాం. అది మీకు మాకు ఉండే దాన్ని తేడా. పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తున్నారంటే సిబిఎన్ అనే ఒక బ్రాండ్, చంద్రబాబు అనే ఒక బ్రాండ్ మీద నమ్మకంతో వస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు చాలా పేర్లు నాగిన, ఒక పేరు అయితే మన గుడివాడ అమర్నాథ్ గారు. అటంటే మీకు అర్థం కాదు. కోడిగుడ్డు ఇట్లా అంటే మీకు గ్యారంటీగా ఈజీగా అర్థమైపోతుంది. కోడి ఇప్పుడే కదా దాన్ని గుడ్డు పెట్టింది, అది పొదగడానికి టైం పడుతుంది అంటే ఏదో చెప్పారు కదా బాబు పరిశ్రమలు ఎక్కడ అంటే. ఈయన వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి. ఏం పరిశ్రమలు తెచ్చావయ్యా అంటే ఆయన నోరు మెదపలేడు, రాదు, తెలియదు, చెప్పలేము అనే టైప్ మాట. సో ఖచ్చితంగా చంద్రబాబు యొక్క పేరు చూసే ఈ యొక్క దాన్ని ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పాలన వలన దేశంలో ముందుగా ఉండాల్సిన రాష్ట్రం కేవలం 6,800 కోట్ల ఎఫ్డిఐతో అట్టడుగు స్థాయికి చేరింది. ఇందాక నేను చెప్పినట్టు నువ్వు ఏం చేసావా అంటే కోర్టు పర్మిషన్ తీసుకుని మరీ సతీ సమేతంగా డావాసు పోయి ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో 4 రోజుల పాటు ఎంజాయ్ చేసి వచ్చారు. అంతర్జాతీయ ఫార్చ్యూన్ 500 కంపెనీల ఫ్రాంకిల్ టెంపుల్టన్, హెచ్సిఎల్, ఐబిఎం, అశోక్ లైలాండ్, ఫిన్టెక్, హెచ్ఎస్బిసి, టైటన్స్, లూలు గ్రూపు, బిఆర్ షెట్టి గ్రూప్, ఏపీ పేపర్ పరిశ్రమ ఇవన్నీ వచ్చినవి కాదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వెళ్ళిపోయినవి. ఎవరన్నా వచ్చినవి చెప్తారు. మా కర్మ ఏముందంటే ఈ వైసీపీలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది రాష్ట్ర ప్రజలు 1924 మధ్యలో చేసుకున్న కర్మ. పోనీ పెట్టుబడులు ఎంత వచ్చాయి అంటే నాకు చెప్పానే, ఇప్పుడే గుడ్డు పెట్టింది, పొదగడానికి సమయం పడుతుంది. ఇది మీ యొక్క పారిశ్రామికీకరణ. సరే, వాళ్ళ గురించి ఎందుకు కానీ ఇప్పుడు మా భూ కేటాయింపుల గురించి మాట్లాడినారు. మా కేటాయింపులకు పాలసీలు లేవు అంటూ నిన్నేదో అన్నారు. ఎందుకంటే దానికి మేము సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము సమాధానం తెలిసి కూడా మా సమాధానం ఉండి ఖచ్చితంగా మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు సమాధానం చెప్పకపోతే బహుశా ఏమంటారు వాళ్ళ సాక్షిలో చదివే వాళ్ళు కూడా నిజమేమో వాళ్ళు చెప్పింది అనుకుంటారు. అందుకని ప్రతి భూ కేటాయింపుకి గత సంవత్సరంగా ప్రతి భూ కేటాయింపుకి ఒక ప్రభుత్వ పాలసీ ఉంది. ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క ప్రభుత్వ పాలసీ ఉంది. అన్నిటికీ కలిపి ఒకే పాలసీ కూడా కాదు, ప్రతిదానికి ఒక పాలసీ పెట్టుకున్నాం. క్యాబినెట్లో చర్చించి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ పాలసీని, ఈ భూ కేటాయింపుల పాలసీని అమలు చేస్తున్నాం. మన రాష్ట్రానికి పరిశ్రమ రావాలి అంటే భూమి ఒకటే కూడా సరిపోదు. ఒక భూమి ఇచ్చేస్తే కూడా రాదు. దానికి రకరకాల పర్మిషన్లు కావాలి, ఎకో సిస్టమ్ కావాలి, దాని ఎక్స్పోర్ట్ సౌలభ్యం కావాలి, ఇట్లాంటివి చాలా కావాలి. నీళ్లు కావాలి కొన్ని వాటికి. ఆర్థికంగా దివాళా తీసిన ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు, పరిశ్రమలు ఆకర్షించడానికి ఐటీకి ఒక పాలసీ కావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఒక పాలసీ కావాలి, ఎంఎస్ఎంఈ దాని పాలసీ కావాలి, దాని ఎలక్ట్రానిక్స్, ఇట్లా ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలసీని తెచ్చి భూమి, విద్యుత్